శ్రీమాత్రే నమః. జూలై నెలలో మకర రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. చివరి వరకు చూడగలరు. జూలై నెల మకర రాశి వారికి జీవితంలో స్థిరత్వాన్ని, అదే సమయంలో కొన్ని మానసిక సవాళ్లను తీసుకువచ్చే మాసం. మరియు ఒకవైపు మీ సప్తమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మీ వ్యక్తిగత మరియు సామాజిక జీవితాన్ని పూలపానుపులా మార్చే అవకాశం కనబడుతోంది. మీ మాటకు సమాజంలో ఎక్కడ లేని గౌరవం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాష్ట్రాధిపతి శని తృతీయ స్థానంలో ఉండి మీలో కొండంత ధైర్యాన్ని నింపుతున్నాడు. అయితే ఎన్ని సానుకూలతలు ఉన్నా అష్టమ స్థానంలో అనగా 8వ ఇంట్లో దాగి ఉన్న కేతువు మీ ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో ఒక అకారణ భయం మరియు ఆరోగ్యపరమైన ఆత్మన్యూనత భావం మరియు ప్రాపంచిక విషయాల పట్ల ఒక రకమైన నిర్లిప్తత కలుగుతాయి. ఈ మానసిక ఒత్తిడిని అధిగమిస్తే వృత్తి వ్యాపారాల్లో మీకు తిరుగులేని విజయం దక్కుతుందనే చెప్పుకోవచ్చు. వివాహం విషయానికి వస్తే 7వ ఇంట ఉచ్చ గురువు మీ పబ్లిక్ ఇమేజ్ను అమాంతం పెంచుతాడు. వివాహం కోసం చేస్తున్న వారికి ఇది అద్భుతమైన మాసం అనే చెప్పుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. మరియు అకారణ భయం విషయానికి వస్తే 8వ ఇంట కేతు వల్ల మీకు బయట ఎంత పేరు వస్తున్నా లోపల మాత్రం తెలియని భయం ఉంటూ ఉంటుంది. నాకేమైనా అవుతుందేమో అన్న ఆత్మన్యూనత భావం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. కనుక నిత్యము హనుమాన్ చాలీసా పారాయణం మరియు నరసింహస్వామి స్తోత్రం పఠనం చేయటం వల్ల మీరు మానసికంగా బలపడి ధైర్యంగా ముందుకు సాగుతారు. మరియు సంతానంలో విభేదాల విషయానికి వస్తే 5వ ఇంట కుజుని సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా పదునుగా ఉంటాయి. కానీ మీ పిల్లలతో లేదా ఆత్మీయులతో చిన్నపాటి వాదనలు కూడా రావచ్చు. కనుక మీ పిల్లలతో చురుగ్గా కోపంగా కాకుండా నిదానంగా శాంతంగా ప్రవర్తించడం చాలా ఉత్తమం అనే చెప్పుకోవచ్చు. ఈ రాశివారు నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం మరియు నరసింహస్వామి వారి స్తోత్రం పఠనం తప్పకుండా చేయగలరు. తప్పకుండా మంచి శుభాన్ని అందుకుంటారు. శ్రీమాత్రే నమః.